అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ స్పెషల్గా ఏముంది చెప్పేదికి. ప్రాపర్గా లేదు. ఐ మీన్ వాట్ ఎవర్, స్టూడెంట్స్కి అయితే అసలు ఛాన్సెస్ లేవు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే కదా చేస్తున్నారు. ఆపర్చునిటీ నెక్స్ట్ టైం మారితే బెటర్ అనిపిస్తుంది మ్యాక్స్. ప్రభుత్వం చేంజ్ అవ్వాలనుకున్నారు, ఎందుకని బ్రదర్? ఏం నచ్చలేదు నీకు అనేది? అంటే ఫ్రీగా మనీ ఇవ్వడం అనేది రాంగ్ కాన్సెప్ట్ అని నా దృష్టిలో. ఎందుకంటే ఫ్రీగా ఇవ్వడం వల్ల అది మళ్ళీ మనకే బర్డెన్ తప్ప పెద్దగా చేసిందేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్కాలర్షిప్ తీసుకోండి. స్కాలర్షిప్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, డైరెక్ట్గా కాలేజెస్కి ఇచ్చేవాళ్ళు. డైరెక్ట్ కాలేజెస్ ఇచ్చేటప్పుడు ఏం జరిగేది అంటే కాలేజెస్ టు గవర్నమెంట్ మధ్యలో జరిగేది. సో వాట్ ఎవర్ ద పీపుల్ మధ్యలో ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళకి మధ్యలో సఫికేషన్ అనేది కాదు, ఏది ఉండేది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి నేనేదో మీకు డబ్బులు ఇస్తున్నాననే ఇది కల్పించుకుంటున్నారు తప్ప, మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల అది ఏదో సమ్ పర్సనల్ దీనికి వాడుకొని అది మళ్ళీ వాళ్ళకి రీచ్ అవ్వగా, సో ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇదే కాకుండా మనకి ఐటీ కంపెనీస్ కానీ వాట్ ఎవర్ రెగ్యులర్గా ఇప్పుడు అందరి దగ్గర ఉండేది ఏంటంటే ఐటీ. బాగా ఈ మధ్యన బాగా డెవలప్ అయింది ఏంటంటే ఐటీ. మన దాంట్లో ఒక ఐటీ కంపెనీ లేదు. సో ఐటీ హబ్స్ పెట్టామని చెప్పి అన్నీ చెప్తున్నారు కానీ బట్ ఏది డెవలప్ అయింది కనిపించలేదు. ప్రతి ఒక్కరు మన ఇక్కడ సరౌండింగ్స్ అమీర్పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టి సరౌండింగ్స్ అందరూ చూసుకుంటే మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే మ్యాక్సిమం. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే అక్కడ ఏం అభివృద్ధి చెందట్లేదు. సో ఉన్నది కాస్త ఇంకా వర్స్ట్ అవుతుంది తప్ప కానీ ఇంకేం లేదు. అంటే వాలంటరీ వ్యవస్థలో తీసుకొచ్చి సంక్షేమ పథకాలు, ఇప్పుడు మాలు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పథకాలు, స్థలాలు లేని వాళ్ళకి ఇప్పుడు స్థలాలు కూడా ఇచ్చామంటున్నారు కదా. వ్యవస్థ అనేది ఏముంది బ్రో, వాళ్ళ నిత్యావసర సరుకులు ఇప్పుడు డైరెక్ట్ బజార్కి వెళ్ళి ఎలా తెచ్చుకుంటారో వాళ్ళు అలా తెచ్చుకున్నారు. దట్టు ఇంకొక మిస్లీడ్ ఏంటంటే అక్కడ 5,000కి 10,000కి ఊర్లలో ఉంచేసి వాళ్ళ కెరీర్ని నాశనం చేసేస్తున్నారు. సో దాంట్లో వాళ్ళకి వచ్చే రెస్పెక్ట్ ఏమైనా ఉందంటే రెస్పెక్ట్ కూడా లేదు కదా. సో ఇప్పుడు నువ్వు వాలంటీర్ అంటే పిల్లనిస్తాడు ఎవడైనా, ఎవడు కదా. ఇప్పుడు శాలరీ గవర్నమెంట్ జాబులు చేస్తున్నాడికి నీకు ఎంత ప్యాకేజ్ అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చి 25 lakhs 30 lakhs అంటున్నారు. ఇప్పుడు సీఏ చార్టెడ్ అకౌంటెంట్ చేసి మాకు 10-15 లక్షలు వచ్చినా సరే ఎవడు పట్టించుకోవట్లేదు. అలాంటిది 5,000 10,000 అంటే ఎవడు ఒప్పుకుంటాడు. మరి ఈసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు బ్రదర్? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సిబిఎన్ వస్తేనే బెటర్ అనిపిస్తుంది. వాట్ ఎవర్ వీళ్ళిద్దరూ వస్తే కొంచెం అయితే జనాలకు మంచి చేస్తారు ఏమో బెటర్ అనిపిస్తుంది. తనకు ఒక విజన్ ఉంటుంది కదా. సో వాట్ ఎవర్ ఆయన ఎప్పుడో ఒక 20 years బ్యాక్ 2020 అనే విజన్లోనే ఎంతవరకు ఒక ఐటీ కంపెనీలు కానీ ఒక ఎంతవరకు అభివృద్ధి చెందింది. ఇప్పుడు అలా కాదు కదా. ఈయన ఉండడం వల్ల తన సొంత లాభాలు ఈ నీచ రాజకీయాలు తప్ప ఇంకేమున్నాయి చెప్పండి. మీ వైజాగ్ సైడ్ ఎట్లుంది బ్రదర్? అంటే గెలిచిన తర్వాత డెవలప్మెంట్ ఏదైనా జరిగిందా? సో వైజాగ్లో ఇప్పుడు రిషికొండ సగం వరకు తోసే ఏమైంది దాని దగ్గర? అంటే అది యాక్చువల్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటుండే, నాకు అది అంత ఐడియా లేదు. బట్ మా ఫ్రెండ్స్ చెప్తుండే ఏంటంటే అది మొత్తం తినేసి రిసార్ట్స్ కట్టి అది ఇంకా నాశనం చేశారు తప్ప కానీ పర్యావరణ పరంగా ఏం చేయట్లేదు దాన్ని అంత. దానికి మొన్న రీసెంట్గా ఏం చేశారంటే అందరూ ఇలా తిడుతున్నారని చెప్పి దానికి గ్రీన్ మ్యాట్లు వేశారు అనమాట. అది అసలు ఎంత వర్స్ట్ ఉందో అసలు చూడడానికి చండాలంగా ఉంటుంది. మరి మీ వైజాగ్లో ఇప్పుడు రాజధాని తీసుకొస్తా ఉంటున్నారు కదా, అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి ఇచ్చింది కదా, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేది ఏముంది, ఆల్రెడీ డిసైడ్ చేసింది కదా. ఎందుకంటే వాళ్ళు జనాలు నమ్మి ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళకి భూములు ఇచ్చి ఇంత చేసినప్పుడు మళ్ళీ సగం అభివృద్ధి చేసి సగం బిల్డింగ్లు కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఇవ్వను ఇక్కడ ఇవ్వను అనేది నాన్ సెన్స్. అది రాంగ్ కదా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అభివృద్ధి చెందుతుంది, దాన్నే చేసి ఉంటే అతనికి మంచి పేరు వస్తుండే. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద వస్తున్నారు కదా, సో అంటే సింగిల్గా వస్తే నేను అదే అంటున్నా, సింగిల్గా రావడం పొత్తులో రావడం కాదు. వాళ్ళిద్దరు వచ్చినా కొంచెం మంచి చేస్తారనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వాట్ ఎవర్ నేను 5 సంవత్సరాల నుంచి చూస్తున్నది జగన్ ఏదో ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఫేస్ టు ఫేస్ డిబేట్కి వెళ్ళింది లేదు. ఎందుకంటే నేను ఇది చేశాను మీరు ఇది చేయాలని ఏ రోజు ఇంటర్వ్యూ లేదు. సో అతను ఏం చేస్తున్నాడు అంటే ఎప్పుడో వస్తున్నాడు, నలుగురు మధ్యలో వస్తున్నాడు, ఏదో స్పీచ్ ఇచ్చుకుంటున్నారు, వాళ్ళే ఒంటరి చేజలు కొట్టుకుంటాడు, అక్కడ పర్సన్స్ ఎవరు ఉంటారో దండాలు పెడతాడు, వెళ్ళిపోతాడు. సో ఎవడో పట్టించుకోడు కదా. అయితే ఇప్పుడు మరి వై నాట్ 175 అంటున్నారు కదా, సో అంటే ఎన్ని రావచ్చు? 175 కాదు అసలు 75 వస్తే కూడా డౌట్. బట్ సమ్ ఏరియాస్లో నాకు తెలుసు వైఎస్ఆర్సీపీ ఉంది, పర్సన్స్ ఎలా ఉన్నారంటే ఇంకా క్యాస్ట్ అయినా ఉంటున్నారు, వాళ్ళు కొంచెం మారుతారు. ఎందుకంటే దట్టు లాస్ట్ 5 years చేంజ్ అయింది ఏంటంటే స్టూడెంట్స్ బాగా పెరిగారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పీకే ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంతకు ముందు ఏజ్ లిమిట్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళని సమ్ పాయింట్ ఆఫ్ కొంతమంది బయటకు వచ్చి ఉంటారు కదా. సో అది కూడా డీవియేషన్ ఉంటుంది. ఆ డీవియేషన్ మీద ఆ మార్జిన్ మీద గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది కదా, సో ఈసారి గెలుస్తారంటారు? గాజువాక మా దగ్గరే కదా జరిగింది, అక్కడ ఏమేమి పంచారో ఏమేం చేశారో అన్నీ మాకు తెలుసు. బట్ ఐ కాంట్ డిస్క్లోజ్. గాజువాకలో లాస్ట్ టైం పోటీ చేస్తుంది గాజువాక, అంటే గాజువాక అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉండేలే. సో అక్కడ ఆయన ఓడించడానికి ఆయన అక్కడ ఏమేమి చేశారనేది మాకు ఐడియా ఉంది. అంటే కావాలని ఓడిచ్చారా? అది జరుగుతాయి, రాజకీయాలు అన్న కామనే కదా బ్రో. అది ఇప్పుడు మీరే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఉన్నప్పుడు మీరు గెలాలన్నప్పుడు మీరు చేసుకుంటారు, మా గెలాలన్నా మేము చేసుకుంటాం కదా. షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు కదా, ఏపీలో షర్మిల గారు ఎంట్రీ ఆవిడ వచ్చిన పెద్ద ఫరక్ అనేది అక్కడ ఏం నాకు అనిపించలేదు. వాట్ ఎవర్ ఇక్కడ కూడా ఆవిడ కొన్ని రోజులు ఉండి ఏదో చేశారు కానీ అంత పెద్ద డివియేషన్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అన్నకే ఆపోజిట్ ఉండే కదా ఆవిడ. కాంగ్రెస్లో పెద్ద మార్పు ఏమి ఉండదు, చిన్న ఏదో 0.5% డీవియేషన్ ఏమో ఉండొచ్చు కానీ అంత పెద్ద డీవియేషన్ ఏమో అనిపించదు నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడని ఎవరు అంత సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఫస్ట్ టైం ఆవిడ ఏది మాట్లాడినా సరే జోక్గా తీసుకుంటున్నారు. ఏమంటారు దాన్ని, రీసెంట్గా బాగా ఫేమస్ అవుతున్నారు రీల్స్ కానీ మీమ్స్ కానీ, దాని మీదకి వెళ్తున్నాయి కానీ పెద్ద ఇవి వస్తుంది మాకు హెల్ప్ చేస్తుంది అనేది ఎవడు పట్టించుకోడు కదా. వాళ్ళ డాడీ ఏదో చేశారు, ఆయన మహాత్ములు ఆయన ఏదో చేశారు, దాన్ని ఇప్పుడు అందరూ అదే పట్టు కూర్చుంటా ఉంటే కష్టం కదా. ఈసారి అయితే మరి ఖచ్చితంగా ఏదో వస్తుంది అనుకుంటున్నాను.
నేను అదే సిబిఎన్ ప్లస్ పీకే వస్తే కొంచెం ఏదో వస్తుందని కాదు, వాళ్ళు వస్తే బెటర్ అనుకుంటున్నాను. ఐ కాంట్ డిస్క్లోజ్ బ్రో, బట్ చూడాలి, వాళ్ళు వస్తే బెటర్ అని. మేబీ పోటీ అవ్వండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా జరగచ్చు, బట్ అల్టిమేట్గా వాళ్ళు వస్తే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సంవాట్ ఏదో ప్రజలు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటారు కదా.